హాయ్ అండి, వెల్కమ్ టు పిసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాష్యూ మిల్క్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ క్యాష్యూ మిల్క్ లడ్డు స్టవ్తో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. మరి ఈ క్యాష్యూ మిల్క్ లడ్డు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ క్యాష్యూ మిల్క్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని మిల్క్ పౌడర్ 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే షుగర్ పౌడరు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు పాల మీద మీగడ వేసుకోవాలి. పాల మీద మీగడ లేని వారు పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా ఒక సాఫ్ట్ ముద్దలాగా దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం నెయ్యి రాసుకొని నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూకి పగుళ్ళు రాకుండా 2 చేతుల మధ్య పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా సాఫ్ట్గా లడ్డు వస్తుందండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్యాష్యూ మిల్క్ లడ్డు మీద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పప్పు, ఎండిన గులాబీ రేకుల్ని అలంకరించుకుంటే చూడడానికి బాగుంటాయండి. మరి ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో స్టవ్తో పని లేకుండా క్యాష్యూ మిల్క్ లడ్డు తయారు చేయడం చూసారు కదా. ఈ క్యాష్యూ మిల్క్ లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.